మీ ఏంటంటే అది కుతంత్ర ఇప్పుడు ఇప్పటిదాకా మీరు చెప్పిన దాంట్లో కూడా మనం మాట్లాడుకుంటే గనక కవిత అరెస్ట్ మీద కూడా ఇప్పటి వరకు కూడా కేసీఆర్ స్పందించలేదు. అది ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు. అండ్ ఇప్పుడు చక్కగా బయటకు వచ్చారు. ప్రజల్లోకి వచ్చి అది ఎండిపోయాయి. దాదాపు 200 మంది చనిపోయారంటూ కూడా కొన్ని మాట్లాడుతున్నారు. అంటే క్వెషన్ చేస్తున్నారు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీని. మరెందుకని ఇప్పటి వరకు కూతురి అరెస్ట్ మీద స్పందించలేకపోతున్నారు ఆయన? అరెస్ట్ నిజం, అంటే తప్పు ఇదంతా జరిగిందని కూడా ఒక తెలుసు. పొలిటికల్ డ్రామా కాదు, అనుకోవచ్చా? కాదు, అరెస్ట్ తప్పు జరిగిందని తెలుసు ఆయనకి. అవును. ఆయన తప్పని ఒప్పుకున్నాడు కాబట్టి మీకు చెప్పలేదు. హ్మ్. ఇప్పుడు ఆయన ఫోన్ ట్యాపింగ్ తప్పని తెలుసు కాబట్టి చెప్పలేదు. మీకు హరీష్ రావు తప్పని చెప్పారు కాబట్టి చెప్పలేదు. మీకు ఆల్రెడీ మీరు సంతోష్ రావు కబ్జా చేసిన తప్పని చెప్పారు కాబట్టి చెప్పలేదు. ఇవన్నీ ఆయన హయాంలో ఆయన గవర్నమెంట్లో చేసినవి. ఇది తప్పు లేదు, నేను స్వచ్ఛంతగా సిబిఐ వేయండి, మీరు సిబిసిఐడి వేయండి, నేను ఉంటాను, నా గవర్నమెంట్లో ఎలాంటి తప్పులు జరగలేదు అని ఒక్క మాట అనలేకపోయిన కేసీఆర్ గారు ప్రజల కోసం మాట్లాడండి, ప్రజల కోసం చెప్పండి, సలహాలు ఇవ్వండి. సలహాలు తీసుకుంటారు, సలహాలు తీసుకొని ఆ నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి. ఈరోజు మా హైదరాబాద్లో మరి ఎక్కడో తీసుకొచ్చి పెట్టాను అంటున్నా. హైదరాబాద్ అప్పుడే 3 నెలల్లో ఎందుకు ఎండిపోయింది? ఎలాగ ఎండిపోయింది? ఎండిపోయే అవసరం ఎందుకు వచ్చింది? మీ దీంట్లో కుతంత్రం ఏమైనా ఉందా? మీ ఎంప్లాయీస్ ఏది మీరు అన్నారు కొంత, అంటే మీ మాటల్లోనే వచ్చింది. నేను ఎంప్లాయీస్తో మాట్లాడాను, వాళ్ళు ఫాలోఅప్ చేసుకోలేకపోతున్నారు. సబుల్ అగర్వాల్ చాలా బాగా చేసేవారు. నాట్ ఓన్లీ ఐఏఎస్ అని సబుల్ అగర్వాల్ కాదు, చాలామంది ఐఏఎస్లు ఉన్నారు, చాలామంది సీనియర్ ఐఏఎస్లు ఉన్నారు, ఆమె ఇంకా జూనియర్ ఐఏఎస్. హ్మ్. కనుక పని చేసిన వాళ్ళు మీ దాంట్లోనే లేరు, మళ్ళీ అందరూ మీ దాంట్లో పనిచేసిన వాళ్ళు ఇంకా ఎవరో ట్రాన్స్ఫర్లు చేయలేదు. మరి వాళ్ళందరూ మీకు కావాలని మీ దగ్గర ఇలా గవర్నమెంట్ని బ్యాట్ చేయడం కోసం మీకు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? ఇలా రైతులను ఇబ్బంది పెడితే ఇలా మొత్తం గవర్నమెంట్కి బ్యాట్ చేయొచ్చు, గవర్నమెంట్ని దింపొచ్చు అని చెప్పి మీకు ఏమైనా ఎంప్లాయీస్ సపోర్ట్ చేస్తున్నారా? అనుమానం ఉంది. పోలీసు వాళ్ళందరూ మళ్ళీ మీకు సపోర్ట్ చేస్తున్నారని మొత్తం నేను చూసిన ప్రకారం పోలీసు వాళ్ళు మొత్తం ఫుల్ దిగిపోయారు. టోటల్గా జనాలు మొత్తం పోలీసు వాళ్ళు అందరూ ఏదంటే ఒక చీఫ్ మినిస్టర్ కంటే ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు. అంటే అక్కడ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒక ఆల్ ఛానల్స్ మొత్తం ఒక ఇండియా కూటమి కూడా వదిలేసి 2.5 గంటలు ఇచ్చారు. హ్మ్. అంటే ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది, ఏదో మర్మం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి గారు తెలుసుకోకపోతే మాత్రం చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఎంప్లాయీస్ వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తున్నట్టే కనబడుతుంది. కనుక ఇక్కడ మాట చెప్తున్నాను, ఇంత స్కాములు జరిగాయి మీకు 10 సంవత్సరాల గవర్నమెంట్లో. మీరు ఒక్కసారి అరెస్ట్ అవుతుంటే ఇంతమంది కోసం ఒక్కరు చెప్పలేదు. ఎవలా ప్రణతరావు గారిని అడగలేదు, ఎవలా భుజంగరావు అని అడగలేదు, ఎవలా తిరుపతి అన్నని అడగలేదు, ఎవరు డీజీ ప్రభాకర్ గారిని అడగలేదు, ఎవరు కిషన్ రావు గారిని అడగలేదు, ఎవరి సంతోష్రావు గారిని అడగలేదు, ఎవరు నవయుగ కంపెనీ పెట్టింది సంతోష్రావు గారి మీద తక్కువ కాదు, చాలా పెద్ద కంపెనీ నవయుగ కంపెనీ. అలాంటి వీళ్ళందరూ పెడితే మీకు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందో, మీ కాళేశ్వరం ప్రాజెక్టుకి అన్నింటికి మీకు ఇరిగేషన్ అన్నింటికి అండగా ఉందో ఆ ఛానలే 2.5 గంటలు ఊదర కొట్టుకుంటూ ఛానల్ కంటిన్యూ చూపిస్తూనే ఉంది. అయితే మొత్తం టోటల్గా మీ పేరు చెప్పి మీ కులపాయన మొత్తం టోటల్గా ఇక్కడ అపార్ట్మెంట్లు అన్నీ కూడా చాలా చాలా అపార్ట్మెంట్లు కట్టాడో ఆ ఛానలే మీకు మొత్తం టోటల్ వదర కొడుతుంది. 2.5 గంటలు వదర కొట్టింది మీ కులానికి సంబంధించిన వ్యక్తి. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను ఏంటి మాట, కేసీఆర్ గారు నిజాయితీని నిరూపించుకోవాలి అంటే కేసీఆర్ గారి మాటల్లో నిజం లేదు, కేసీఆర్ గారి మాటల్లో తడబడ్డారు, కేసీఆర్ గారి మాటల్లో అబద్ధాలు కనబడుతున్నాయి. ఈ 100 రోజుల్లో గవర్నమెంట్ చేసింది అనేది మేము చేసిన తప్పులు అన్న మాట అర్థమవుతుంది. ఇంతకుముందు మేము చేసిన తప్పులే, ఇన్ని వేల కోట్లు అప్పులు పెట్టామనేది తప్పే, మొత్తం టోటల్గా ఇన్ని చేసామనేది తప్పే. ఈసారి మొత్తం రైతు బంధు వేయలేదు, రైతు బంధు వేసారా లేదా ఇంక ఏమేస్తున్నారా అనేది గవర్నమెంట్ ఆటోమేటిక్గా చూస్తుంది. వేయకపోతే అడగాల్సిన బాధ్యత మీకు ఉంది, ప్రతిపక్షాలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రతిపక్షంగా మీరు వాళ్ళ కోసం గొంతు అడిగే హక్కు మీకుంది. కానీ మీరు ఎందుకు అసెంబ్లీకి రాలేదు? ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఎందుకు అసెంబ్లీలో అడగలేదు? ప్రతిపక్ష నాయకుడిగా మీకు ఎందుకు నామోసం రాలేదా? అవమానం అని రాలేదా? ఎక్కడో సూర్యాపేట వెళ్ళి మీరు ఎందుకు పెట్టారు? మీ తెలంగాణలోనే ఉంది. ఎవరు అడిగితే మీరు అంటున్నారు ఇక భాష మార్చుకోవాలి, మాట్లాడలేని భాష సీఎం అని అంటున్నారు. మీరు మాట్లాడే భాష ఏంటి? ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి గురువుగా, జగన్మోహన్ రెడ్డి గారు దన్నుగా సపోర్టుగా, అక్కడ గవర్నమెంట్ కూడా మేమే, దావట్లుగా ఢిల్లీలో గవర్నమెంట్ మేమే, ప్రధానమంత్రి మేమే అన్నారు. మీ రాష్ట్రం మీరు నిలబెట్టుకోలేకపోయారు. ఏమయ్యాడు మీ కుమారస్వామి? ఏమయ్యారు మీరు అందరూ? మొత్తం
టోటల్గా అందరూ ఏమయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సేమ్ మీ పరిస్థితే జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. ఎందుకంటే పథకాలు ఇచ్చాం అంటున్నారు. జనాల్ని మొత్తం నయవంచన చేశారు, జనాలు మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మే 13th రిజల్ట్స్ వస్తుంది. మీకు కూడా నేను చెప్తున్నాను, 100% కేసీఆర్ గారు ఇవన్నీ మీరు మాట్లాడి ఉంటే హుందాతనంగా, ఎస్ కేసీఆర్ గారు అన్ని హుందాతనంగా మాట్లాడారనేవారు. మీ దాంట్లో నిజం లేదు, జనాలు నమ్మరు. ఇవన్నీ కూడా మీరు చెప్పినన్నింటిలో కూడా మీ మాటల్లోనే చెప్పారు, ఎంప్లాయీస్తో నేను మాట్లాడాను అని. అంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది ఇది మీరే ఏదో కావాలని కుట్ర జరుగుతూ కాంగ్రెస్ పార్టీని బదనాం చేద్దామని. రేపు ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కూడా టీవీల్లో వస్తున్నాయి కాబట్టి అన్నారు. ఎమ్మెల్యేల కోసం ఒకరిద్దరు పోయారు, ఒకరిద్దరు పోతే నాకేంటని అడిగారు. ఒకరిద్దరు మీరు చేసిన పని ఇంతకుముందు అందరినీ చేర్చుకున్నది మీరే, అందరినీ భయపెట్టింది మీరే, అందరినీ చేర్చుకుంది మీరే. కనుక ఒక్కసారి మీ చరిత్ర మీరు చూసుకోండి. కేసీఆర్ గారు మీరంటే చాలా గొప్ప వ్యక్తి. మాటల్లో మరాఠీలో మాట్లాడడంలో మీ తర్వాతే. కానీ నేనేమంటున్నానంటే నాకు 100% చనువు కూడా ఉంది నాకు. ఎందుకంటే నేను 30 సంవత్సరాలతో ఆయనతో నా స్నేహం కూడా ఉంది. నేనేమి ఇప్పుడు ఆయన తెలియకేం కాదు కదా నాకు. కనుక నేనేమంటున్నానంటే ఆయన ఏ టైంకి ఎలా తిప్పగలడో ఎలా మాట్లాడగలడో తెలుసు. కానీ ఈరోజు మాట్లాడటానికి అవకాశం లేదు. మీరు దీనన్నిటికీ యాక్సెప్ట్ చేసి వీళ్ళు చేసిన తప్పుల ఎవరు నడిపారు ఈ గవర్నమెంట్ అనేది మీరే కదా. మరి ఈ తప్పు జరిగింది ఇంకో మాట అన్నారు ఆయన, కుంగుతాయి కొట్టుకుపోతాయి, తప్పేముంది? అమెరికాలో కొట్టుకోవాలి 4 సార్లు, ఇంకొకటి కొట్టుకోవాలి, గోవాలో కొట్టుకోవాలి, ఇంకొకటి కొట్టుకోవాలి. ఎస్ ఆగండి. ఆ తప్పును ఒప్పుకున్నాడు ఆయన. కానీ ఒప్పుకున్నాడు ఆయన, తప్పు ఒప్పుకున్నాడు. ఎవరో తప్పు చేస్తారు ఇంజనీరు, ఆ ఇంజనీర్ మీరే, తప్పు చేసింది మీరే, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఆ ఇంజనీర్లు కూడా చెప్పారు, నేను కాదు ఇంజనీర్ అంటే కేసీఆర్ గారు ఇంజనీర్ మొత్తం ఆయనే చేశాడని. కనుక మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను కట్టిన ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాను, ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే మన రాష్ట్రం డబ్బులు ప్రజల డబ్బులు నాశనం చేశారో, ఎవరైతే నాసిరకంగా కట్టారో, ఎవరైతే ఈ కుంగిపోయిందో దాని మీద యాక్షన్ చేసి వాళ్ళ మీద అందరి మీద ఒక విచారణ జరిపి యాక్షన్ తీసుకోండి. మీరు ముందు ఇమ్మీడియట్గా దాన్ని రిపేర్ చేయించండి. ఎలాగ చేయాలో మీకు అవగాహన ఉంటే మీ సీనియర్ వ్యక్తిగా సలహా ఇవ్వాలి. అన్ని దిక్కలా కూడా మీరు దాట వేస్తూ పోతుంది వస్తుంది అంటే తప్పు మీరు చేస్తారు, కానీ దాని మీద యాక్షన్ తీసుకోకూడదు. ఇది కేసీఆర్ గారి పని. కేసీఆర్ గారి నిన్న ప్రెస్ మీట్లో నేను చూస్తుంటే నవ్వొచ్చింది. ఓకే, నేను ఆయన 30 సంవత్సరాల నుంచి నేను ఫ్యాన్ని. మాటల్లో ప్రతి దాంట్లో ఆయన మాట్లాడిన మాటల్లో మొత్తం ఎదుటి వాళ్ళు జనాలు అలా ఉండిపోతారు, వింటారు. కానీ ఈసారి వినటానికి లేరు. ఎదుటి వాళ్ళ క్వశ్చన్స్ కూడా చేయనివ్వడు. 2.5 గంటలు నేను ఏకదాటిగా నేను చూశాను. 2 hours అబోనే ఆయన మాట్లాడాడు, కంటిన్యూ చూశాను. కానీ ఛానల్స్ కూడా ఆయనకి ఇచ్చిన ప్రిఫరెన్స్కి చాలా అన్ని ఛానల్స్ నేను చూశాను, అన్ని ఛానల్స్ కూడా మొత్తం టోటల్గా ఇచ్చారు. అసలు రాహుల్ గాంధీ గారిని తోస్తారు పక్కకి. మొత్తం టోటల్గా ఇండియా కూటమి సభ ఏమైందో తెలియదు, ఇంకోటి ఏమైందో తెలియదు, ఇవన్నీ చూసాయి. అయితే ఓకే, ఒక ఛానల్స్ ఇష్టం, సాటిలైట్ ఛానల్ ఇష్టం, వాళ్ళ ఇష్టం. కానీ ఇది ఎంత దాకా కరెక్టో అసలు మొత్తం టోటల్గా ఫోన్ ట్యాపింగ్ నిజమా అబద్ధమా?